అందరికీ నమస్కారం. నిన్న మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేశారు. తనొక రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను, ఏప్రిల్ 25వ తారీఖు అనౌన్స్ చేయబోతున్నాను. ఇంతవరకు నిజమే. సరే, తన పార్టీ పేరు కూడా మేబీ తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని తెలుస్తుంది. చూద్దాం, ఆమె నోటితోనే విందాం. అయితే ఆమె ఒక పదం వాడారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, వాళ్ళ పేర్లు త్వరలో బయట పెడతానని ఆమె అన్నారు. అయితే ఇంకో మాట కూడా అన్నారు. అయితే వీళ్ళెవరూ కూడా పార్టీ అనౌన్స్మెంట్ రోజు నా పార్టీలో చేరరు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలట కవిత గారితో టచ్లో ఉన్నారట. ఇది నమ్మసత్యమేనా? కాదు. ఇది జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేయడానికి చెప్పారు. తన పార్టీని హైక్ చేసుకోవటానికి చెప్పారు. తనతో బీఆర్ఎస్కు సంబంధించిన ఏ ఎమ్మెల్యే నాకు తెలిసేది టచ్లో లేరు. ఎందుకంటే తన శక్తి ఏంటో తెలియకుండా, తనకి రాజకీయ భవిష్యత్తు ఉందో లేదో తెలియకుండా, తను రాజకీయ పార్టీ పెడితే ఏదో బ్రహ్మాండంగా తెలంగాణలో అధికారం వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఆ పరిస్థితి లేని సమయంలో ఆమెతో ఎవరు టచ్లోకి వెళ్ళి ఆమె పార్టీలో చేరతారండి? బీఆర్ఎస్లో టికెట్ దొరకదు అనుకున్నటువంటి ఎవరైనా మాజీ ఎమ్మెల్యేలు ఆమెతో టచ్లో ఉంటే ఓకే. కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆమెతో టచ్లో ఉన్నారని చెప్పటం జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేయటమే. నాకున్న అంచనా మేరకు ఆమెతో ఎవరు టచ్లో లేరు. రేవంత్ రెడ్డి గారే చాలా ట్రై చేశారు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవడం కోసం. చాలా ట్రై చేస్తే ఒక 10 మంది ఎమ్మెల్యేలు లొంగారు. మొత్తం ఆ రోజుకి 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది లొంగారు. సరే, తర్వాత 2 సీట్ల బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కోల్పోయింది రండి. ఇప్పుడు ఆ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేటీఆర్ హరీష్ రావుతో కలిపి. వాళ్ళలో ఇప్పటికిప్పుడు ఎవరో పార్టీ మారతారని చెప్పడానికి లేదు. ఇంకో పార్టీతో టచ్లో ఉంటే గింటే కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారంటే నమ్మొచ్చు. అధికార పార్టీ కాబట్టి వాళ్ళతో టచ్లో ఉన్నారని. ఈవెన్ బీజేపీతో టచ్లో ఉన్నారన్నా ఏమైనా నమ్మొచ్చు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి. కవితతో టచ్లో ఉన్నారంటే ఎలా నమ్మాలి? ఏమీ లేదండి. ఇంకొకసారి వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోతే, ఇక బీఆర్ఎస్తో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదు అనుకున్నప్పుడు కవితతో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే, అది కూడా మళ్ళీ బీఆర్ఎస్తో రాజకీయ భవిష్యత్తు లేకపోతే కాంగ్రెస్ బీజేపీ చూసుకుంటారు. కాదు, కవితతో రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటే అప్పుడు కవిత వెనకాలకి వాళ్ళు చేరతారు. అంతే తప్ప ఇప్పుడు కవితకు ఉన్నటువంటి పొలిటికల్ స్టామినా ఏంటో అందరికీ తెలుసు. ఇప్పటికైతే ఆమెకి పెద్ద ఏదో రాజకీయ అవకాశాలు లేవు. ఆమె చేయగలిగిందల్లా కేటీఆర్ని డ్యామేజ్ చేయగలిగింది, హరీష్ రావుని డ్యామేజ్ చేయగలిగింది, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయగలిగింది. అంతే తప్ప తానేదో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, కింగ్ కాలేదు, కింగ్ మేకర్ కూడా కాలేదు. అయితే మళ్ళీ ఇంకో మాట చెప్తాను ఇక్కడ నేను. ఈ రోజుకి కవిత గారి సిచ్యువేషన్ ఇది. రేపొద్దు నిజంగా ఆమె జనంలోకి వెళ్ళి జనానికి సంబంధించినటువంటి ఇష్యూస్ పట్టుకొని జనం మనసు గెలుచుకోగలిగితే, మళ్ళీ మారితే కనుక మారిన పరిస్థితులు నేను చెప్తా. ఈ రోజుకి కవిత గారి సిచ్యువేషన్ అయితే టూ బ్యాడ్. ఆమెకి పొలిటికల్గా ఏమీ లేదు, పెద్ద ఆమె మీద ప్రభావం చూపించగలిగే పరిస్థితులు ఏం లేదు. కాదు, అక్కడక్కడ ఓట్లు ఉన్నాయి, అక్కడక్కడ ఆమెకి సింపతి ఉంది, అక్కడక్కడ ఉంది. అంతే తప్ప ఆమె ఏమీ కూడా ఇప్పుడు ఏదో పెద్ద ప్రభావం చూపించి తెలంగాణలో కింగ్ మేకరో అయ్యేటువంటి పరిస్థితులు ఏమీ లేదు. ఆమెతో ఎవరు టచ్లో లేరు. ఎవరైనా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో నాకు తెలియదు, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే ఆమెతో ఎవరు టచ్లో లేరు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కవిత గారి రాజకీయ పార్టీ మీద, ఆమె రాజకీయ భవిష్యత్తు మీద.